వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ని రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ని కీ ఎక్స్ప్లెనేషన్ని చాలా వివరంగా మీకు అందించబోతా ఉన్నాను. దీనికి సంబంధించి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో క్వశ్చన్స్కి సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ టఫ్గా రావడం జరిగింది. సో డిఫరెంట్ వెబ్సైట్స్ పిఐబి ఇలాంటివి బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది ప్రకటనలో ఏవి నిజము అని చెప్పేసి అడిగారు. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు అని అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మార్చి 2024లో దివ్యాస్త్ర మిషన్ని విజయవంతంగా ప్రయోగించింది అని చెప్పేసి ఏ ఇవ్వడం జరిగింది. బి, అగ్ని 5 క్షిపణి యొక్క తాజా వేరియంట్ MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతికతను కలిగి ఉంది అని ఇచ్చారు. ఇక్కడ సి చూడండి, MIRV సాంకేతికతను కలిగిన క్షిపణిని కలిగిన తొలి దేశం భారత్. ఇక్కడ డి చూడండి, అగ్ని 5 ఒక క్రూయిజ్ క్షిపణి. సరైనవి ఎంచుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సరైనవి ఎంచుకోండి అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇందులో ఎన్ని సరిగా ఉన్నవి అనేది ఒకసారి చూద్దాం. మొత్తం 4 ఈ స్టేట్మెంట్ లాగా చూడొచ్చు వీటిని. సో ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అని చెప్పేసి ఇచ్చారండి. మార్చి 2024లో దివ్యాస్త్ర మిషన్ని విజయవంతంగా ప్రయోగించింది అనేటువంటి స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అని అంటే దీన్ని ప్రయోగించింది ఇస్రో కాదండి, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒకసారి ఇక్కడ బి స్టేట్మెంట్ చూడండి. ఈ అగ్ని 5 క్షిపణి యొక్క తాజా వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ MIRVకి సంబంధించినటువంటి సాంకేతికతను కలిగి ఉంది అని అంటున్నాం. సో MIRVకి సంబంధించినటువంటి సాంకేతికత అనేది కలిగి ఉంది, ఇది స్వదేశీ టెక్నాలజీకి సంబంధించింది. సో ఇలా ఈ MIRV టెక్నాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది రైట్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది బి. ఇక నెక్స్ట్ సి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే MIRV సాంకేతికతను కలిగిన క్షిపణిని కలిగిన తొలి దేశం భారత్ అని అన్నారండి. భారత్ కాదండి తొలి దేశం. దీనికంటే ముందు USA, రష్యా, అలాగే చైనా, అలాగే UK ఇలాంటి అన్ని దేశాలు కూడా MIRVకి సంబంధించినటువంటి టెక్నాలజీని కలిగి ఉన్నది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, తొలి దేశము అని ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఇక నెక్స్ట్ అగ్ని 5 ఒక క్రూయిజ్ క్షిపణి అని చెప్పేసి ఇచ్చారండి. స్టేట్మెంట్ 4 అనుకోవచ్చు లేదా డి. సో ఇక్కడ అగ్ని క్షిపణి ఒక క్రూయిజ్ క్షిపణి అని అంటే ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి. అగ్ని 5 అనేది క్రూయిజ్ క్షిపణి కాదు. సో ఇది ఏ క్షిపణి అని అంటే బాలిస్టిక్ క్షిపణిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అగ్ని సిరీస్లన్నీ కూడా ఇవి క్రూయిజ్ క్షిపణిలు కాదు, బాలిస్టిక్కి సంబంధించినటువంటి క్షిపణిలు. ఈ అగ్ని అనేటువంటి సిరీస్ ఉంది, ఈ సిరీస్ అంతా కూడా బాలిస్టిక్కి సంబంధించినటువంటిదిగా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. దీంతో పాటు భారతదేశంలో పృథ్వీ క్షిపణి కూడా బాలిస్టిక్కి సంబంధించినటువంటిదిగానే గుర్తించాల్సి ఉంటుంది. మరి క్రూయిజ్ క్షిపణిలో ఉన్నటువంటి సిరీస్లు ఏంటి సార్ అని అంటే క్రూయిజ్లో మనకి బ్రహ్మోస్, అలాగే నిర్భయ క్షిపణి అనేటువంటివి క్రూయిజ్కి సంబంధించిన క్షిపణిలు. ఇక్కడ అగ్ని 5 క్రూయిజ్ క్షిపణి అని ఇచ్చినాడు కాబట్టి క్రూయిజ్ కాదు అని అంటున్నాం, దీన్ని బాలిస్టిక్ అని అంటున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మనకి ఏది రైట్ అయింది, ఓన్లీ బి అనేది రైట్. బి మనకి ఎక్కడ ఇచ్చారు ఆప్షన్లో అంటే 3లో ఉంది. మీరు రాసిన క్వశ్చన్ పేపర్లో 3 అనేది ఇక్కడ రైట్ స్టేట్మెంట్గా గుర్తించాల్సి ఉంటుంది. బి అనేది ఒకటే రైట్. ది లేటెస్ట్ వేరియంట్ ఆఫ్ అగ్ని 5 మిసైల్ is equipped with MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని అంటున్నాం. ఈ టెక్నాలజీ అని అంటున్నాం, ఇది స్వదేశీ టెక్నాలజీకి సంబంధించింది. సో బి ఈజ్ ద రైట్. ఇక రిమైనింగ్ ఏ, అలాగే సి, డి ఇవన్నీ కూడా తప్పు స్టేట్మెంట్లుగా గుర్తుంచుకోవాలి. ఆన్సర్ మీరు రాసిన క్వశ్చన్ పేపర్లో ఆప్షన్ 3లో ఉంది, బి ఓన్లీ మాత్రమే రైట్. ఎందుకు అని అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ని చూద్దాం.
70వ జాతీయ చలనచిత్రోత్సవాలకి సంబంధించినటువంటి అవార్డ్స్ గురించి అడగడం జరిగిందండి. సరిగా జతపరచండి అని అన్నారు. సో ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పాపులర్ ఫిలిం అని చెప్పేసి అడగడం జరిగింది. ఉత్తమ చలనచిత్రంగా ఏది అవార్డు తీసుకోవడం జరిగింది, ఉత్తమ చలనచిత్రం ఏది అని అంటే ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వచ్చి అట్టామ్ అండి. సో ఇది 3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అట్టామ్ అనేది ది ప్లే అనేటువంటిది, దీని అటమ్ అర్థం ఏంటి అని అంటే ది ప్లే అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఇగో ది ప్లే అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. సో ఇది ఉత్తమ చిత్రంగా, చలనచిత్రంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఫస్ట్ది 3, మనకి 3Aలో ఉంది, 1లో ఉంది, 3లో ఉన్నది, అలాగే 4లో ఉన్నది. ఇక నెక్స్ట్ ఉత్తమ నటుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం, అంటే దాని జతపరచమని అడిగారు. ఉత్తమ నటుడు వచ్చేసరికి రిషబ్ శెట్టి అండి. రిషబ్ శెట్టి మనకు 1లో ఉన్నారు. రిషబ్ శెట్టి ఏ మూవీ అని అంటే కాంతారా మూవీ అండి. సో ఓకే, కాంతారా మూవీకి సంబంధించి. సో ఇక్కడ రిషబ్ శెట్టికి సంబంధించి 1 అని అంటున్నాం. సో 3-1 అని అంటున్నాం. ఫస్ట్ 1 ఏమో 3, తర్వాతది 1, మనకి 3-1 ఇగో ఇక్కడ ఉందండి 3-1. ఓకే, 2-1 ఉంది. సో ఆన్సర్ 4 అండి. 4 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు ఎవరు అని అంటే ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జత్యా. సో సూరజ్ బర్జత్యా ఎక్కడ అని అంటే మనకు 5లో ఉన్నాడు. ఉత్తమ దర్శకుడిగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది, సూరజ్ని. ఇక నెక్స్ట్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఏది అని అంటే కాంతారాను గుర్తించాలి. ఇది 2 అని అంటున్నాం. ఓకే, ఇది సో మన ఆన్సర్ వచ్చి 4 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో 4 అనేది ఆన్సర్. ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చి అట్టం అని అంటున్నాం, ది ప్లే. అలాగే నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ వచ్చి రిషబ్ శెట్టి అని అంటున్నాం. బెస్ట్ డైరెక్టర్ వచ్చి సూరజ్ అని అంటున్నాం. బెస్ట్ పాపులర్ ఫిలిం వచ్చి కాంతారా అని అంటున్నాం. సో ఇలా మన ఆన్సర్ వచ్చి 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి ఆన్సర్ 4. ఓకే, ఇది ఫిలిం అవార్డ్స్ పైన క్వశ్చన్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి క్రింది ప్రకటనల్ని పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రిలేషన్ టు ఆపరేషన్ ద్రోణగిరి అని అడిగారండి. ఇక్కడ మొత్తం 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ABCD. ఒకసారి చూద్దాం ABCDలకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. ఇది జాతీయ స్పేషియల్ విధానం 2022లో ఒక పైలట్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఈ స్టేట్మెంట్ రైట్ అండి. పాలసీ రావడం జరిగింది, ప్రజల జీవన విధానాలను మరింత మెరుగుపరిచేందుకోసం వచ్చినటువంటిదే జియోస్పేషియల్కి సంబంధించినటువంటి విధానం. సో ఈ స్టేట్మెంట్ రైట్. ఇక ఇది కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖలో ఒక కొత్త ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఇగో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఇది తప్పు. ఏ రైట్, బి తప్పు అని అంటున్నాం. ఎందుకు అనంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, ఇక్కడ యువజన వ్యవహారాలు క్రీడా ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. ఇది నవంబర్ 2024లో ప్రారంభించబడింది అని అంటున్నాం. ఎస్, ఇది నవంబర్ 2024లో ప్రారంభించినటువంటి మాట వాస్తవం. నవంబర్లో ఎప్పుడు అని అంటే 13న ప్రారంభమైంది. నవంబర్ 13న ప్రారంభమైంది. ఈ స్టేట్మెంట్ రైట్. డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నవంబర్ అనేది మనకి ఇక్కడ రైట్ స్టేట్మెంట్. ఇక మొదటి దశలో ఇది ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో అమలు కానుంది అని అన్నారు. ఇది కూడా రైటేనండి. ప్రాజెక్టు ఏదైతే ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా పాలసీని తీసుకొచ్చిరో దీనికి సంబంధించి ఇది 2024లో ప్రారంభించబడితే పాలసీ 2022లో వచ్చింది. ఇది మొదటి దశలో మనకి ఎక్కడ అనంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో అమలు కానున్నది అనేది కూడా రైట్. ఇది మీకు వెబ్సైట్లో ఉంటుంది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పారాగ్రాఫ్ 1లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ 3లో ఉంది. వెబ్సైట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి సంబంధించి కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇలా మనకి ఇక్కడ ACD అనేవి రైట్, ACD అనేవి మనకి 2లో ఉన్నాయి. సో ACD 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్కి సంబంధించి. సో ACD అనేటువంటిది రైట్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ పైలట్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 రైట్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఏ న్యూ ప్రాజెక్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ రాంగ్. అలాగే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ నవంబర్ 2024 రైట్. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. సో కాబట్టి మనకి ACD ఈజ్ ద
రైట్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2023 నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఏ పార్టీలు సంపాదించిన ఓట్ల శాతం ఆధారంగా రాజకీయ పార్టీలను ఎక్కిపెట్టి క్రమంను అమర్చండి. అంటే ఇక్కడ సింపుల్గా ఏమన్నారు అని అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ అసెండింగ్ ఆర్డర్ని అడగడం జరిగిందండి. అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై ద పార్టీస్ అని అంటున్నాం. సో టోటల్ పోల్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ అసెంబ్లీ 13th November 2023 అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అని అన్నారు కాబట్టి సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ప్రకారం అడిగితే ఓట్లకి సంబంధించి 4 పార్టీలను ఇచ్చారు. భారతీయ జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ ప్రకారం అడిగినప్పుడు ఇక్కడ ఎవరికెన్ని ఓట్లు వచ్చినవి అనేది తెలిసినా పర్లేదు, లేదా ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయంటే బేసిక్గా కాంగ్రెస్కి వస్తాయి. తర్వాతి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అంటే టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా దీని ప్రకారం మనం ఆన్సర్ చేయవచ్చు. దాని లేదా అని అంటే ఇంకో రకంగా కూడా చేయవచ్చు. అట్లా క్లియర్గా కూడా నేను చెప్తా. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంత అనంటే 7% ఓట్స్ వచ్చినాయి. ఇగో దీంతో ఒక స్థానాన్ని గెలిచింది. ఇక నెక్స్ట్ భారతీయ రాష్ట్ర సమితికి వచ్చినటువంటి ఓట్లు ఎంత అనంటే 37.35 ఓట్ల శాతం భారతీయ రాష్ట్ర సమితికి వచ్చినాయి. ఎన్ని సీట్లు గెలిచిళ్ళు వీళ్ళు అని అంటే 39 సీట్లను గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీకి వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంత అని అంటే 13.88%. సో వీళ్ళకి వచ్చిన సీట్లు 8. ఇక నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు ఎంత అని అంటే 39.40%. వీళ్ళకి వచ్చిన సీట్లు 64. ఓకే, సో దీని ప్రకారం అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వస్తుంది. సో డి అనేది మనకి 2 చోట్ల ఉన్నది, 2లో ఉన్నది, 3లో ఉన్నది. దీని తర్వాత 13% వచ్చేసరికి బి. సో మనకి డిబి ఆన్సర్ 3 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఎలానో చూడండి, ఫస్ట్ అసెండింగ్ అన్నారు కాబట్టి 7% అని అంటున్నాం, తర్వాత 13% అని అంటున్నాం, తర్వాత 37% అని అంటున్నాం. సి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాం. నెక్స్ట్ వచ్చి ఎక్కువ వచ్చింది భారత జాతీయ కాంగ్రెస్కి కాబట్టి ఏ అని అంటున్నాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అసెండింగ్ ఆర్డర్ అడిగారు కాబట్టి ఇక్కడ 7 నుంచి 39 వరకు మనం అసెండింగ్ చేయడం జరిగింది. సో 3 ఈజ్ ద డిబిసిఏ. సో డి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇక ఇది ఫస్ట్ అని అంటున్నాం. సో దీని తర్వాత రెండవది వచ్చి మనకి బీజేపీ పార్టీ అంటున్నాం, తర్వాత భారతీయ రాష్ట్ర సమితి, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెమీకాన్ ఇండియా 2024 సెమీ కండక్టర్ భవిష్యత్తుని రూపకల్పన చేయడానికి క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించి మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ వాజ్ సెమీకాన్ ఇండియా 2024 హెల్డ్ ఫర్ షేపింగ్ ద సెమీ కండక్టర్స్ ఫ్యూచర్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, గ్రేటర్ నోయిడా. ఇది ఆన్సర్ వచ్చి గ్రేటర్ నోయిడా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సెమీకాన్కి సంబంధించి 2024ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇది సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగింది 2024. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు 2024లో గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడా అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్. ఓకే, ఇక్కడ జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. దీని థీమ్ ఏం తీసుకున్నారు తెలుసా? షేపింగ్ ద సెమీ కండక్టర్స్ ఫ్యూచర్. ఇగో ఇది థీమ్, ఇగో ఇదే థీమ్గా తీసుకోవడం జరిగింది. థీమ్ ఇందులోనే ఉంది. ఇగో ఇది థీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏమని అంటున్నాం? షేపింగ్ ద ఇగో సెమీ కండక్టర్ ఫ్యూచర్ అనేటువంటిది థీమ్గా తీసుకోవడం జరిగింది. సో ఇది గ్రేటర్ నోయిడాలో జరిగినటువంటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత 6th క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI నిర్వహించిన రాష్ట్ర ఆహార భద్రతా ఇండెక్స్ 2024 ప్రకారం రెండు సంవత్సరాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ర్యాంక్డ్ ఫస్ట్ ద సెకండ్
consecutive year in the State Food Security Index 2024 of the Food Safety Standards Authority of India అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చినాం. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, కేరళ అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం రైట్ ఆన్సర్ వచ్చి అగైన్ ఇక్కడ 4 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. కేరళ 2 సార్లు కూడా మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది FSSAIకి సంబంధించి ర్యాంకింగ్స్లో. ఓకే, కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ అడిగిన క్వశ్చన్ ప్రకారం. 2వ స్థానంలో ఏది ఉన్నది అని అంటే తమిళనాడు ఉన్నది. ఇగో ఇది 2nd పొజిషన్లో ఉన్నది. ఇక నెక్స్ట్ 3rd పొజిషన్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్, కానీ ఇది ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఏమైనా దీని మీదనే క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్థానంలో నిలిచింది 2 సార్లు కూడా కేరళ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్. కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2024 ప్యారిస్లో నిర్వహించబడిన పారా ఒలింపిక్ క్రీడలకి భారత ప్రదర్శనకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నారు. సో కన్సిడర్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024 అని అన్నారు. సో భారత్ మొత్తం 29 పథకాలు, అందులో 7 బంగారు, 9 రజతాలు, 13 కాంస్య పథకాలను సాధించింది. స్టేట్మెంట్ బి, పారాలింపిక్ క్రీడల్లో భారత్ 14వ స్థానంలో నిలిచింది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఇండియా వన్ ఏ టోటల్ ఆఫ్ 29 మెడల్స్ ఇంక్లూడింగ్ 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రోంజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇండియా సెక్యూర్డ్ 14th ప్లేస్ అమాంగ్ ద పార్టిసిపేటింగ్ నేషన్స్ అని అన్నారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ని, బి స్టేట్మెంట్స్ని మనం బాగా పరిశీలిస్తే ఏ స్టేట్మెంట్ రైట్? భారత్కి మొత్తం 29 పథకాలు వచ్చినాయి, అందులో 7 బంగారం రైట్, 9 రజతాలు రైట్, 13 కాంస్య పథకాలు కూడా రైట్. మరి పారా ఒలింపిక్ క్రీడలలో భారత్ 14వ స్థానం అంటే 14 కాదు 18వ స్థానం, 18th పొజిషన్ రావడం జరిగింది మనకి. సో కాబట్టి స్టేట్మెంట్ బి తప్పు, ఏ రైట్. సో కాబట్టి మనకి ఏం అడిగిండు? సరైనవి అడిగిండు. ఏ మాత్రమే సరైనది, ఏ ఓన్లీ. కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2024 సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురా కుమార దీసానాయక్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ శ్రీలంక అనురా కుమార దీసానాయక్ బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ అని అన్నారు. సో ఇందులో విచ్ పొలిటికల్ పార్టీ అని అంటే యాక్చువల్గా ఈ పొలిటికల్ పార్టీని మెన్షన్ చేయలే. మేబీ ఈ క్వశ్చన్ని ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది, నేను చెక్ చేసిన. సో దీని ప్రకారం వీళ్ళ పొలిటికల్ పార్టీ వచ్చి ఏంటి మరి దీనికి సంబంధించి అంటే నేషనల్ పీపుల్ పవర్స్. ఏమని అంటున్నాం? నేషనల్ పీపుల్ పవర్స్ అనేది వీళ్ళ పొలిటికల్ పార్టీ. నేను వెబ్సైట్లో చెక్ చేస్తే ఇదే ఉంది, నేషనల్ పీపుల్ పొలిటికల్ పార్టీ. ఓకే, ఆ నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి పవర్, నేషనల్ పీపుల్ పవర్ అనేది దీనికి సంబంధించిన పార్టీ. సో ఇందులో నేషనల్ పీపుల్ పవర్ అనేది ఎక్కడ లేదు. జనతా విముక్తి పెరమున అనేది ఒకటి ఉంది, యునైటెడ్ నేషనల్ పార్టీ ఉంది, అలాగే సమాగి జన అనేటువంటి పార్టీ ఉంది, శ్రీలంక పోదుజన అనేటువంటి పార్టీ ఉంది. కానీ ఈ నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి పార్టీ లేదు. మేబీ ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తే ఎట్లా మార్క్ ఇస్తారో తెలియదు, కానీ ఈయన పార్టీ వచ్చి నేషనల్ పీపుల్స్ పవర్ ఇది లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనతా విముక్తి పెరమున్ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ తోటి వీరు అసోసియేట్ అవ్వడం జరిగింది అధ్యక్ష ఎన్నికలకి సంబంధించి. ఇది అసోసియేటెడ్ పార్టీ, ఈ పార్టీ తోటి వీరు మద్దతు తీసుకున్నారు, కానీ వీళ్ళ పార్టీ కాదు. కానీ ఈ ఎవరైతే కుమార దీసానాయక్ పార్టీ ఉందో అది నేషనల్ పీపుల్స్ పవర్ అనేటువంటి పార్టీ. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఇది. ఒకసారి దీనికి మార్క్ ఇస్తారా ఏంటి అనేది చూద్దాం. మీకేమైనా ఈ క్వశ్చన్ మీద డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ చూడండి. 2024 ఆస్కర్ అవార్డ్స్కి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి, ఏది నిజము అని అంటున్నాం. ఓపెన్ హైమర్ సినిమా కోసం ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఆస్కర్ అవార్డ్స్ 2024 అని చెప్పేసి ఇచ్చినాం. ఓపెన్ హైమర్ సినిమా కోసం సిలియన్ మార్ఫీ ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకున్నారు అని ఇచ్చినాం. ఈయన ఉత్తమ సహాయ నటుడు కాదు, ఉత్తమ నటుడు అవార్డుని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇగో ఇది సహాయ అనేది ఇచ్చిర్రు. ఇది గుర్తుపడితే ఇది తప్పు అని మీరు గుర్తుపడతారు. ఉత్తమ సహాయ నటుడు కాదు, ఉత్తమ నటుడు ఎవరు? ఇగో సిలియన్ మర్ఫీ. ఏ సినిమా? ఓపెన్ హైమర్. ఎందుకు తప్పు సార్ ఏదనంటే సహాయ నటుడు అని ఇచ్చినాం కాబట్టి ఇది తప్పు.
ఓకే, ఇంకా ఎమ్మా స్టోన్ 4 థింగ్స్ అనే సినిమాకి ఉత్తమ నటి అవార్డుని గెలుచుకున్నారు. ఇది రైట్ స్టేట్మెంట్. ఎమ్మా స్టోన్కి సంబంధించింది రైట్ స్టేట్మెంట్. ఇక క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు అని అన్నారు. క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడు కాదు, ఉత్తమ దర్శకుడు, కాబట్టి ఇది తప్పు. ఏమని అంటున్నాం? క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ దర్శకుడు, కాబట్టి ఇగో ఇది కూడా తప్పు. ఎమ్మా స్టోన్ రైట్ అన్నాం కదా, రైట్. ఇక ది లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డుని గెలుచుకుంది, ఇది కూడా రైట్. బి అండ్ డి రైట్ అండి. సో మనకి బి అండ్ డి అనేది 1లో ఉన్నది, 1 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. బి అండ్ డి అనేది మనకి 1లో ఉన్నది. ఇగో ఈ 9th క్వశ్చన్కి సంబంధించి బిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 2024 నవంబర్ నాటికి క్రింది సిఇఓలను వారి సంస్థలతో జతపరచండి అని అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. సుందర్ పిచాయ్ దేనికి సంబంధించిన తను అని అంటే ఈయన గూగుల్కి సంబంధించిన తను. సో కాబట్టి ఇది 3 అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సత్యనారాయణల దేనికి సంబంధించి అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి వారు. ఇక శాంతన్ నారాయణన్ దేనికి సంబంధించినటువంటి వారు అని అంటే అడాబ్ సిస్టమ్స్కి సంబంధించి. అడాబ్ ఇది 1లో ఉంది. అరవింద్ కృష్ణ దేనికి సంబంధించిన వారు అని అంటే ఐబిఎం, ఇది 2. సో 3, 4, 1, 2. సో ఇగో మనకి 3, 4, 1, 2 అనేది ఇక్కడ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా 10 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా వివరణాత్మకంగా. ఇంకా మీకు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే క్రింద కామెంట్ చేయండి, నేను ఇంకా అన్ని క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఒక్కసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.